నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యూపీలో 2 ట్రక్కులు ఢీకొని ఘోర ప్రమాదం. 24 మంది వలస కూలీలు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు. వలస కార్మికులను వెంటనే ఆదుకోవాలన్న హైకోర్టు. కూలీల వెతలపై ఈటీవీ ఈనాడు కథనాల ప్రస్తావన. నాలుగో విడత లాక్డౌన్పై నేడు కేంద్రం మార్గదర్శకాలు. రాష్ట్రాల కోరిక మేరకు మరిన్ని సడలింపులిచ్చే అవకాశం. తెలంగాణ అభ్యంతరాలపై తక్షణమే సమాధానం చెప్పండి. కొత్త ప్రాజెక్టుపై రాష్ట్రాన్ని వివరణ కోరిన కృష్ణా బోర్డు. భారత్, అమెరికా కలిసి కరోనాను ఓడిస్తాయన్న ట్రంప్. ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటన. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘటనలో రాజస్థాన్ నుంచి స్వస్థలాలకు వెళుతున్న 24 మంది వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఔరయ్య వద్ద కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో మరో 22 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఔరయ్య వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వలస కూలీల బతుకులను ఛిద్రం చేసింది. రాజస్థాన్ నుంచి 50 మంది కూలీలు ట్రక్కులో తమ ఊళ్లకు తిరిగి వెళుతుండగా ఢిల్లీ నుంచి వస్తున్న మరో ట్రక్కు ఢీకొంది. తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగిన ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం సైఫైలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించి ప్రమాద కారణాలపై నివేదిక సమర్పించాలని కాన్పూర్ ఐజీని సీఎం యోగి ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందుల మధ్య కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలను తక్షణమే ఆదుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వలస కూలీల దైన్యంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిలుపై కోర్టు విచారణ జరిపింది. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద వలస కూలీల వెతలపై ఈటీవీ ఈనాడు 24 గంటలు పరిశీలించి ప్రసారం చేసిన కన్నీళ్ల మాటున కష్టాల నడక కథనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కూలీలను ఆదుకునేందుకు చేపట్టిన చర్యలపై 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక, పొట్ట చేతపట్టుకుని కాలినడకనే 100 కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీల దుస్థితిపై హైకోర్టు స్పందించింది. వలస జీవుల దీన స్థితిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 13, 14 తేదీల మధ్య ఒక చెక్పోస్టు మీదుగా నడక, సైకిళ్ల ద్వారా 1300 మంది వలస కార్మికులు వెళ్తున్న వైనంపై ఈటీవీ ఈనాడు కథనాన్ని ప్రస్తావించింది. ఓ మహిళ నాసిక్ నుంచి సతానికి నడిచి వెళ్తూ బిడ్డకు జన్మనిచ్చి తిరిగి 2 గంటలకే నడక ప్రారంభించారంటూ ఓ ఆంగ్లపత్రిక రాసిన కథనాన్ని గుర్తుచేసింది. ఈ 2 ఘటనలు ప్రస్తుతం వలస కూలీల దుర్భర జీవితాన్ని కళ్లకు కడుతున్నాయన్న కోర్టు తక్షణమే స్పందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.
వేసవి వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్న ధర్మాసనం వందల మంది వలస కూలీలు, పిల్లలు, సామగ్రితో జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న విషయాన్ని గుర్తుచేసింది. వారిని ఆదుకోవడానికి ప్రతి 50 కిలోమీటర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహార కేంద్రాలు, ఇతర కేంద్రాలకు తోడు తాము పేర్కొన్న విషయాలను ప్రాధాన్య క్రమంలో తక్షణం అమలు చేయాలని కోర్టు పేర్కొంది. స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధపడ్డవారిని బస్సులు, రైళ్ల ద్వారా తరలిస్తున్నామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. స్పందించిన ధర్మాసనం అందరూ స్వస్థలాలకు వెళ్లే వరకు ఈ ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించింది. కూలీలు నడుచుకుంటూ వెళ్లకుండా వారికి సర్ది చెప్పాలని, ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలని సూచించింది. వసతి, ఆహార కేంద్రాల గురించిన సమాచారాన్ని తెలుగు, హిందీ భాషల్లో కరపత్రాల్ని ముద్రించాలని, అందులో ఫోన్ నంబర్లు ఇవ్వాలని ఆదేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో నడిచి వెళ్లే వారికి తగినంత ఆహారం అందించాలని, దీనికి స్వచ్ఛంద సంస్థలతో పాటు దాతల సాయం తీసుకోవచ్చని సూచించింది. ప్రభుత్వ ఔట్పోస్ట్ వద్ద మంచినీరు, ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలంది. అత్యవసరమైతే ఆదుకునేందుకు వాలంటీర్లు, వైద్యులు, అంబులెన్స్లు ఉండాలని సూచించింది. మహిళల కోసం తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వసతి కేంద్రాల పరిశీలనకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశాల్లో తెలిపింది. అయితే క్వారంటైన్ పంపే విషయంలో, ప్రయాణాన్ని ఆపే విషయంలో తమ ఉత్తర్వులు అడ్డం కాదని స్పష్టం చేసింది. వీటన్నింటిపై 22వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు ఇచ్చిన ఉత్తర్వుపై రాష్ట్రాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు వివరణ కోరింది. బోర్డు తరపున సభ్యుడు హరికేష్ మీనా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రం జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాసిన లేఖను బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి పంపి వివరణ కోరింది. గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ గురించి తెలంగాణ చేసిన ఫిర్యాదుపై జనవరి 29న లేఖ రాశామని, ఇదే అంశంపై మరోసారి గుర్తు చేసినా ఏపీ నుంచి సమాధానం లేదని లేఖలో బోర్డు పేర్కొంది. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి సాంకేతిక అనుమతి ఇచ్చే బాధ్యత బోర్డుదని, ట్రిబ్యునల్ కేటాయింపులపై వ్యతిరేక ప్రభావం పడకుండా చూడాల్సి ఉంటుందని లేఖలో వివరించింది. బోర్డు సాంకేతిక సిఫార్సు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలపకుండా ఎవరూ కొత్త ప్రాజెక్టు చేపట్టరాదని ఆ లేఖలో వివరించింది. తెలంగాణ రాసిన లేఖపై అభిప్రాయాలను తక్షణమే పంపాలని, ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా పంపాలని కోరింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు కూడా బోర్డు అధికారులతో దీని గురించి చర్చించినట్లు తెలిసింది. మూడో దశ లాక్డౌన్ ముగుస్తున్న తరుణంలో ఇప్పుడు 4వ విడత లాక్డౌన్ ఏ విధంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు రాష్ట్రాలు మొగ్గు చూపుతున్న వేళ తర్వాతి దశ లాక్డౌన్లో మరిన్ని సడలింపులకు ఆస్కారం ఉంది. ఎలాంటి నిబంధనలు విధించాలనే అధికారాన్ని పూర్తిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకే వదిలేయమన్న కేంద్రం రైల్వే, దేశీయ విమాన సేవలను పాక్షికంగా అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచి అమల్లోకి రానున్న 4వ విడత లాక్డౌన్ నిబంధనలు, సడలింపులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 11న రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ 4వ విడత లాక్డౌన్ నిబంధనల బ్లూ ప్రింట్ పంపాలని సూచించారు. రాష్ట్రాల నుంచి అందిన సూచనల మేరకు కేంద్రం ఇవాళ 4వ విడత లాక్డౌన్ మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఈ విడతలో సడలింపులు, సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. కరోనా హాట్స్పాట్ల నిర్ణయాధికారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే వదిలేనున్నట్లు తెలుస్తోంది. ప్రజల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ అధికారం రాష్ట్రాలకు దక్కుతుంది. వచ్చే వారం నుంచి రైల్వే, దేశీయ విమాన సర్వీసులను పరిమిత సంఖ్యలో అనుమతించే సూచనలున్నాయి. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా ఆంక్షల మధ్య పరిమిత సంఖ్యలో మెట్రో, స్థానిక రైళ్లను కూడా అనుమతించవచ్చని తెలుస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేందుకు అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ విజ్ఞప్తి చేస్తున్నాయి. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు కోరింది. అయితే మినహాయింపులకు మహారాష్ట్ర, పంజాబ్, బెంగాల్, అసోం, తెలంగాణ రాష్ట్రాలు సుముఖంగా లేనట్లు సమాచారం. కోవిడ్-19 పరిస్థితుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల జిల్లాల నిర్ణయాధికారం తమకే ఇవ్వాలని రాష్ట్రాలు కోరినట్టు సమాచారం. ఈసారి కూడా విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, మాల్స్ ను అనుమతించకపోవచ్చు. కంటైన్మెంట్ తప్ప రెడ్ జోన్లలోనూ సెలూన్లు, కళ్లజోళ్ల దుకాణాలు తెరిచేందుకు అనుమతించే సూచనలు కనిపిస్తున్నాయి. రెడ్ జోన్, కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిబంధనలు కొనసాగుతాయి. ఆరెంజ్, రెడ్ జోన్లలో మార్కెట్ కార్యకలాపాలపై అధికారం రాష్ట్రాలకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అత్యవసరం కాని వస్తువుల దుకాణాలకు సరీ బేసి విధానం అమలు చేయవచ్చు. ఈ-కామర్స్ సంస్థలను పూర్తిగా అనుమతిస్తారని తెలుస్తోంది. రెడ్ జోన్లలో ఆటోలు, రిక్షాలను అనుమతించే అవకాశముంది.
కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే ప్రక్రియలో భారత్తో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు కృషి చేస్తున్న భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలను గొప్పవారిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ ఏడాది చివరి వరకు కోవిడ్కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని తనకు మంచి మిత్రుడని తెలిపిన ట్రంప్ భారత్కు వెంటిలేటర్లను విరాళంగా ప్రకటిస్తున్నామని ట్విట్టర్లో తెలిపారు. ఈ మహమ్మారిపై పోరులో ప్రధాని మోదీ భారత్కు అండగా నిలుస్తామని ప్రకటించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్, అమెరికా పరస్పరం సహకారం అందించుకుంటూ అదృశ్య శత్రువును ఓడిస్తాయని ట్రంప్ చెప్పారు. వెంటిలేటర్స్ను విరాళంగా అందిస్తామని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఎన్ని వెంటిలేటర్స్ను ఇస్తామన్న విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించలేదు. ఇండో అమెరికన్ సముదాయంలో శాస్త్ర పరిశోధనా ప్రతిభను అమెరికా అధ్యక్షుడు ప్రశంసించడం ఇదే తొలిసారి అని భారతీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు గ్లాక్సోస్మిత్క్లిన్ అనే ఫార్మా సంస్థ టీకా విభాగం మాజీ అధిపతి కరోనా వ్యాక్సిన్ తయారు చేసే ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తారని ట్రంప్ ప్రకటించారు. అనంతపురం జిల్లాలో కరోనాతో పోరాడి ఆరోగ్యవంతులైన వాళ్లు ఇళ్లకు చేరుతుంటే కొత్త కేసుల రూపంలో క్వారంటైన్ కేంద్రాలకు వస్తున్న వారు అదే స్థాయిలో ఉంటున్నారు. తాజాగా 38 మందికి వ్యాధి నయమైందని నిర్ధారించిన అధికారులు వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. జిల్లాలో కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన 425 మంది కోసం ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు. అనంతపురం జిల్లాలో మార్చి 29న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు 122 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 40 మందికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, జిల్లాలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్లు ఉన్నారు. వారిలో 56 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు సురక్షితంగా వెళ్లారు. శుక్రవారం 38 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని నిర్ధారించిన అధికారులు వాళ్లను ఇళ్లకు పంపించారు. ఇప్పటి వరకు జిల్లాలో 4 కరోనాతో మృతి చెందారు. ప్రారంభంలో ఢిల్లీ తబ్లీగి నుంచి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యుల వల్ల పాజిటివ్ కేసులు పెరిగాయి. దీనికి హిందూపురం కేంద్రమైంది. తాజాగా ముంబై నుంచి శ్రామిక రైలులో వచ్చిన అనంతపురం, కర్నూలు జిల్లా వలస కూలీల్లో ఎక్కువ మందికి వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. రైలులో వచ్చిన 968 మందిని ఉరవకొండ, విడపనకల్లు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. వారిని పరీక్షించగా కొంతమందిలో పాజిటివ్ లక్షణాలు బయటపడినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి వచ్చిన వలస కూలీలేగాక కోయంబేడు మార్కెట్ వెళ్లి వచ్చిన వాళ్లు అనంతపురం జిల్లాలో వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో కోయంబేడు మార్కెట్ సంబంధిత కేసులు 10ల సంఖ్యలో నమోదవుతున్నాయి. అనంతపురం జిల్లా తనకల్లు మండలానికి చెందిన ఓ డ్రైవర్ కదిరి నుంచి నిత్యం కోయంబేడు మార్కెట్కు కూరగాయలు తీసుకెళ్లేవాడు. ఆయనకు కరోనా వైరస్ సోకిందని తెలుసుకున్న అధికారులు 15 రోజులుగా కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన రైతులు, డ్రైవర్లు, వ్యాపారుల జాబితాను తయారు చేశారు. మొత్తం 425 మంది వెళ్లారనే లెక్క తేల్చిన అధికారులు వారి సమాచారాన్ని సేకరించి ప్రత్యేక బృందాలతో వెతికించే పనిలో ఉన్నారు. ఓవైపు 10ల సంఖ్యలో డిశ్చార్జి అవుతుంటే అదే స్థాయిలో కొత్త కేసులు నమోదు కావటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కువ మందికి వ్యాధి నయం చేసి డిశ్చార్జి చేస్తున్నది అనంతపురం జిల్లాలోనే అని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్న వైద్యులను, వ్యాధి వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని మంత్రి శంకరనారాయణ అభినందించారు. 20 సంవత్సరాల కింద చిన్నగా స్థాపించినటువంటి ఆసుపత్రి ఈరోజు మరి ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అయినటువంటి కరోనా నుంచి రక్షణ కల్పించే స్థాయికి ఎదిగిందంటే ఇది ప్రజలు గారు చేసినటువంటి కృషి అయిన ఈ సందర్భంగా తప్పక చెప్పాలి. ఈ వ్యాధి వ్యాప్తి చెందకోకుండా మరి పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే డిశ్చార్జ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్న ప్రభుత్వం. రాష్ట్రంలోనే ఒక రోజు అత్యధికంగా డిశ్చార్జ్ అయినటువంటి కేటగిరీలో మన పేరు ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే 38 మంది ఒకే రోజు ఇక్కడ డిశ్చార్జ్ అయ్యారు. ఆర్డిటి బత్తలపల్లి. అలాగే వారిని బయటికి తీసుకురావడానికి కష్టపడినటువంటి అహర్నిశలు కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, డాక్టర్లకి, అలాగే వెనక ఉన్నటువంటి ఇతర రెవెన్యూ సిబ్బంది కావచ్చు, లేదంటే పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇతర ప్రతి ఒక్క అధికారికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. శుక్రవారం డిశ్చార్జ్ అయిన వారిలో 23 మంది గుజరాతీలు ఉన్నారు. వీరిని ప్రత్యేక బస్సు లేదా శ్రామిక్ రైలులో స్వస్థలాలకు పంపించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో మే 17 తర్వాత దశలవారీగా లాక్డౌన్ తొలగింపు ఉంటుందని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పట్టణంలో ఇప్పటి వరకు 173 కరోనా కేసులు నమోదు కాగా 88 మంది కోలుకున్నారన్నారు.
మిగిలిన వారిని మే 17 నాటికి క్వారంటైన్ నుంచి ఇళ్లకు పంపుతామని తెలిపారు. ప్రజల సహకారంతో అధికారులు కరోనా కేసులను నియంత్రించగలిగారన్నారు. పట్టణంలోని 2 వార్డుల్లో ఒక వార్డు ప్రజలు మొదటి రోజు ఉదయం 9 గంటలలోపు, రెండో వార్డు ప్రజలు మరుసటి రోజు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం క్లస్టర్ జోన్లలో ఉన్నవారికి యథావిధిగా వాలంటీర్ల ద్వారా నిత్యావసరాలు ఇళ్లకు పంపిస్తామని తెలిపారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగి వారం రోజులు దాటినా పరిసర గ్రామాలు పూర్తి నివాసయోగ్యంగా మారలేదు. ఇప్పటికీ ప్రజలు ఇళ్లు శుభ్రం చేసుకునే పనుల్లోనే నిమగ్నమయ్యారు. జీవీఎంసీ అధికారులు స్థానికుల్లో భయాన్ని పోగొట్టేందుకు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ కూడా సహాయక చర్యలు చేస్తోంది. మరోవైపు ప్రమాదంపై ఎల్జీ సంస్థ ప్రతినిధుల బృందం, జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందాలు పరిశ్రమలో విచారణ ప్రారంభించాయి. స్టైరీన్ లీకేజీ ఘటన జరిగి వారం రోజులు పూర్తయినా పరిసర గ్రామాల ప్రజలను ప్రమాద భయం వీడటం లేదు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు. కొంతమంది గ్రామాలకు చేరుకున్నా ఇళ్లను శుభ్రం చేసుకుని పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు అటు జీవీఎంసీ అధికారులు, ఎల్జీ పరిశ్రమ సిబ్బంది కృషి చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి నివాసయోగ్యంగా మార్చేందుకు శ్రమించారు. విషవాయువు ప్రభావం వల్ల ఎండిపోయిన చెట్లను తొలగించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. సోడియం ద్రావణాన్ని పిచికారీ చేశారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేశారు. గ్రామస్తులకు ఫినాయిల్, లైజాల్ ఉచితంగా అందజేశారు. మరికొన్ని రోజుల పాటు గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ కూడా స్థానికులకు భోజన వసతి కల్పించడంతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ ను పూర్తిగా తరలించినట్టు పరిశ్రమల శాఖ తెలిపింది. మనం బెల్మిస్ట్ స్ప్రేయింగ్ మెషిన్స్ ద్వారా మొత్తం ఇక్కడ 3 స్ప్రేయింగ్ మెషిన్ తెప్పించి వాటర్ జల్లించడం జరిగింది. సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ కూడా పవర్ స్ప్రేయర్ ద్వారా ఇండోర్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది. మీరు తాళాలు వేసి వెళ్ళిపోకుండా తలుపులు, కొంచెం కిటికీలు, మెయిన్ డోర్స్ తీసి ఉంచితే గాలి వెలుతురు ఇంట్లోకి వెళ్తుంది. సో గాలి వెలుతురు ఎప్పుడైతే వెళ్తుందో కొంత వాసన బయటకు వచ్చే అవకాశం ఉంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో భారతీయ జనతా యువ మోర్చా బృందం పర్యటించింది. ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని బాధితులకు వెంటనే అందించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులు అందించి ఆదుకోవాలని కోరారు. బాధిత గ్రామాల్లో ప్రభుత్వ సహాయ చర్యల పట్ల తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. 1-2 రోజుల్లో బాధిత గ్రామాల్లోకి వెళ్లి తీరతామన్నారు. గ్రామంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది? ఎల్జీ ఫార్మా వాళ్ళు అయితే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నారు. మీరు ఏదైతే ప్రకటించారో మనిషికి 10,000 రూపాయలు ఇస్తామని ఇమీడియట్లీ ఈ పాటికే ఇచ్చేసి ఉండాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనీసం విలేజ్లోకి పోనివ్వండి. పబ్లిక్ యొక్క బాధని ప్రపంచానికి తెలియజేయండి. మాకు ప్రాణాల కంటే ముఖ్యమైనటువంటిది కాదు కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీని ఇక్కడ ఉంచమనేటువంటి భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు గవర్నమెంట్. కాబట్టి ఆ యొక్క భరోసా ఇచ్చిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 10 మంచాలతో ఒక బెడ్స్ వేసి ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళ అంగవైకల్యం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద బాధ్యత లేదా? మర్డర్ చేసినటువంటి ఫ్యాక్టరీ యజమానుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? వచ్చి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈవేళ కూడా ఇంట్లోకి వెళ్తా ఉంటే తలుపులు తీస్తే ఉండలేకపోతున్నాం అని చెప్పి జనం గోలు పెడతారు. ఈ రోజు కూడా ఇంటింటికి ప్రతి మనిషికి 15,000 రూపాయలు ఇచ్చేద్దన్నారు. 8 రోజులు అయింది, ఇంకా సర్వే చేస్తున్నారు మీరండి. మరి అన్ని సక్రమంగా జరుగుతున్నాయో లేదు చూడవలసిన బాధ్యత మా మీద లేదండి. జస్టిస్ శేషసైనరెడ్డి నేతృత్వంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ బృందం పరిశ్రమను పరిశీలించింది. 3 గంటల పాటు పరిశ్రమలోనే గడిపి ప్రమాదం జరిగిన తీరు, వాయువు లీక్ అవ్వడం వంటి అంశాలపై విచారణ చేసింది. ఎల్జీ సంస్థ ప్రతినిధుల బృందం ట్రైబ్యునల్ ను కలిసి ప్రమాద వివరాలు అందించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఎల్జీ పాలిమర్స్ సంస్థ 50 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ పేరున జమ చేసింది. అదే సమయంలో విశాఖలోని పలు సంస్థలు ట్రైబ్యునల్ ను కలిసి తమ అర్జీలు అందజేశారు. పరిశ్రమ ఎదుట గ్రామస్తుల నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనూ పరిశ్రమ గేట్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు గస్తీ నిర్వహించారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్య బృందం పరిశ్రమకు వచ్చే సమయంలో రహదారులపై పూర్తి ఉన్నత శ్రేణి కాన్వాయ్తో భద్రత కల్పిస్తున్నారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఆసుపత్రి పాలైన చిన్నారులను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు డీజీపీ మనోధైర్యాన్నిచ్చారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రకాశం జిల్లా విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. రెక్కాడితే గాని డొక్కాడని కూలీల జీవితాల్లో అనుకోని ప్రమాదం చీకట్లో నింపింది. కళ్ల ముందే అయిన వాళ్లను కోల్పోయి తీవ్ర శోకంలో మిగిలిపోయిన కుటుంబ సభ్యులను మంత్రులు, అధికారులు ఓదార్చి పరిహారాన్ని అందించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిర్చికోతకు వెళ్తున్న ట్రాక్టర్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి 10 మంది మృతి చెందిన ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బాధితులందరిదీ రోజూ కూలీ పని చేసుకుంటేగాని పూట గడవని పరిస్థితి. లాక్డౌన్ కారణంగా చేలో పంటని త్వరగా కోయించుకోవాలన్న రైతుతో పాటు కూలీ పనికి వెళ్లిన వారు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. దుర్ఘటనలో చనిపోయిన వారందరిదీ మాచవరం గ్రామమే. ఇంటికి పెద్ద దిక్కైన కుమారుడు, చేతికందొస్తాడనుకున్న కొడుకు, చదువుకుని కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావించిన బిడ్డ, ఇలా అందరూ మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో తల్లి, కుమారులు అయిన కాకుమాను రమాదేవి, శివ మృతి చెందారు. ముందు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న రవిశంకర్ అనే మరో యువకుడు తన వారిని కాపాడాలనే తాపత్రయంతో మళ్లీ ట్రాక్టర్ ఎక్కి మరణించాడు. ఘటనలో చనిపోయిన వాళ్లందరిదీ ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. తాటి మీద కూర్చున్నామమ్మ, మేమిద్దరం ఒక పక్కే కూకున్నాం, అందరం వరుసను కూర్చున్నాం. రేకు మీద కూసోంగలో కింద పడింది. కింద పడగానే నన్ను రెక్క పట్టుకొని లాగమ్మా అని పెద్దం గరిచింది. నేనేమో లుగుదోలుతున్నా పిల్లని తీసుకుందామని వచ్చా. నేను కూడా దగ్గరికి వచ్చేలాక అరిచింది పెద్దంగా. అరిసి అమ్మో రాయే నువ్వు దగ్గరికి, నా దగ్గరికి అంది. నేను తప్పించుకున్నాను. అతను నా కాళ్ళ కరెంటు కొట్టేలాకి నేను ఇదిలుచుకుంటా లుగుబట్టే దగ్గరికి వచ్చేలాక ఇంకా మండుకుంది మంట, పెద్ద మంట వచ్చింది. ఇక నేను రాలేకపోయినా పెద్దంగా అరిసి నేను వద్దమ్మా అన్నానమ్మా, ఇంటికాడ ఉందామన్నానమ్మా. నాకంటే ముందే పోయి కాకేసింది ఈ తాటలో కూర్చొని. అందుకు కావాలయ్య మేము పోయింది. నిన్న ఇంటికాడ ఉండేవాళ్ళం, కమ్మంగా పాకుండా ఉండేవాళ్ళం. కొడుకుంటే ఇగో తిక్కలోడు, ఇదిగో పాప, ఈ పిల్ల పెద్ద పిల్ల, చిన్న పాప 2వ సంవత్సరం. వీళ్ళిద్దరిని నా మీద వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు పని. ఆ అమ్మాయి గోతాలు నిండా కోసి వాళ్ళకి కోసి. నిన్న ఈ అమ్మాయి కూడా వెళ్ళింది పనికి? వెళ్ళింది, దూకేసింది ఈ అమ్మాయి ముందు. అది వచ్చి కాలు కూడా కాలేదు. ఎట్ట దూకావు నువ్వు దానిలో నుంచి? వెనక్కి దూకేసా. దరమిటి కూర్చుంటాను కదా నేను ఎప్పుడైనా కానీ, వెనక్కి దూకేసా అంటున్నా. మంటలు వచ్చినాయా తగిలినప్పుడు? తగంగానే మంటలు వచ్చినాయి. నాన్న వాళ్లను కోల్పోయి తీవ్ర శోకంలో ఉన్న కుటుంబ సభ్యులను మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారాన్ని అందించారు. రైతులు కూలీ పని చేసుకునే వాళ్ళు మరి ట్రాక్టర్ మీద పోతా ఉంటే ఎలక్ట్రికల్ పోల్ తగిలి లైన్ మీద పడటం వల్ల మరి 10 మంది మరణించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు వెంటనే 5 లక్షలు ఎస్టేషియా ప్రకటించడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ఉంటే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వాళ్ళు కొద్దిగా ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఇమ్మని అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఏమైనా ల్యాండ్ ఉంటే కూడా దానికి ఇచ్చేదానికి మేము ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మరి ముఖ్యంగా ఈ విద్యుత్ స్తంభాలు సరిగ్గా లేవని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి వెంటనే రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. అన్ని కూడా రెక్టిఫై చేసి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా రెక్టిఫై చేసి కొత్త వేయమని చెప్పి చెప్పడం జరిగింది. అసలుగా అంతమంది కూలీల్ని ఆ ట్రాక్టర్ మీద తీసుకుపోవడం ఎంతవరకు కరెక్ట్, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఎందుకు అలౌ చేశారు, అది దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో కూలీలను తీసుకెళ్లేందుకు ఎవరు అనుమతించారనే విషయంపై విచారణ చేయిస్తామని మంత్రులు తెలిపారు. భారత నౌకాదళంలో వెలుగు చూసిన హనీ ట్రాప్ ఉదంతం పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరిట దర్యాప్తు సంస్థలు జరిపిన లోతైన అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. భారత రక్షణ వ్యవస్థలకు చెందిన రహస్య సమాచారం ఎంతవరకు శత్రుదేశానికి అంది ఉంటుందనే అంశంపై ఇప్పుడు అంతర్గతంగా తీవ్ర మథనం జరుగుతోంది. ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడు పట్టుబడటం కీలకంగా మారింది. దీంతో సంబంధం ఉన్నవారి వివరాలు సేకరించేందుకు దర్యాప్తు సాగుతోంది. రక్షణ దళాల్లో జవాన్లు, ఉన్నత సాంకేతిక సిబ్బందికి మగువల స్నేహాన్ని ఎరగా చూపి కీలక రహస్యాలను రాబట్టేందుకు పొరుగుదేశం నిఘా విభాగం పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ లో వెలుగు చూసిన వాస్తవాలు కలకలం రేపుతున్నాయి. పదాతి, వాయు, నౌకాసేనల్లో పనిచేసే సిబ్బంది లక్ష్యంగా పాకిస్తాన్ నిఘా సంస్థ ISI పన్నిన ఈ వ్యూహంలో పలువురు చిక్కుకున్నట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాలే దీనికి ప్రధాన కారణంగా గుర్తించిన రక్షణ వ్యవస్థ జవాన్లు, అధికారులు, సిబ్బంది వ్యక్తిగత సామాజిక మాధ్యమాల ఖాతాలను తొలగించాలని 4 నెలల క్రితమే నిర్ణయించి ఆ మేరకు నిషేధాన్ని అమలు చేస్తోంది.
విశాఖలో సహజ నౌకాశ్రయం ఏర్పాటు కావడానికి డాల్ఫిన్ నోస్ ప్రధాన కారణం. నౌకాదళానికి వ్యూహపరంగా విశాఖ కీలకం కావడం వల్ల ఈ డాల్ఫిన్ నోస్ ను ఆనుకునే తూర్పు నౌకాదళం విస్తరించింది. భారత నౌకాదళ వ్యవస్థలో అత్యంత కీలకమైన తూర్పు నౌకాదళంలో ఈ హనీ ట్రాపింగ్ ఉదంతం బయటపడడం ప్రకంపనలకు కారణమవుతోంది. రక్షణ దళాల నుంచి రహస్యాలు చేరవేయడమనే ముప్పు సామాజిక మాధ్యమాల విస్తృతితో పాటు మరింతగా పెరుగుతూ వస్తోంది. అమ్మాయిల ఫోటోలు, పేర్లతో ఉన్న సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి సిబ్బందితో దీర్ఘకాలం పాటు స్నేహం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రేమ, ఇతర ప్రతిపాదనలు చేస్తూ రక్షణ శాఖ ఉద్యోగులను ముగ్గులోకి దింపుతున్నారు. ఇలా రక్షణ శాఖ నుంచి రహస్యాలను చౌర్యం చేసే కార్యక్రమం చాప కింద నీరులా సాగింది. గతేడాది డిసెంబర్లో వెలుగు చూసిన ఈ బాగోతంపై దర్యాప్తు బృందాలు స్థానిక పోలీసుల సాయంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాయి. ఈ ట్రాప్లు ఎలా జరిగాయి, ఎంతవరకు సమాచారం శత్రు దేశానికి చేరిందన్న అంశాలపై విశ్లేషణ జరిపాయి. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ గా దీనికి నామకరణం చేసి లోతుగా దర్యాప్తు చేయడం ఆరంభించి మూలాలను గుర్తించే క్లిష్టమైన పనిని ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 13 మంది నౌకాదళానికి చెందిన వారు ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. వీరిని సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా శత్రుదేశపు నిఘా సంస్థ ముగ్గులోకి దింపిందని ప్రాథమికంగా నిర్ధారించింది. తక్షణ నివారణా చర్యగా నౌకాదళ అధికార సామాజిక మాధ్యమ ఖాతాలు మినహా మిగిలిన వాటిని తొలగించాలని అత్యవసర ఆదేశాలిచ్చింది. సామాజిక మాధ్యమాల వ్యక్తిగత ఖాతాలను తొలగించాలని ఆదేశించింది. పాకిస్తాన్ నిఘా వ్యవస్థ హనీ ట్రాప్ ద్వారా భారత రక్షణ రంగం నుంచి కీలక సమాచారమే సేకరించిందని తెలిసింది. విశాఖ నుంచే కాకుండా ముంబై, కర్ణాటకలో కూడా ఈ స్థాయిలోనే కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జై హింద్, జై జవాన్ వంటి జాతీయ భావాలను కూడా ఇందులో చేర్చి జవాన్లను ఆకర్షించే యత్నంగా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఉదంతంలో ప్రధాన నిందితుడిని నేవీ పోలీసులు అరెస్ట్ చేయడం ఇందులో కీలక పరిణామంగా మారింది. ఇంకా దీనితో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు చురుగ్గా దర్యాప్తు సాగుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో సుమారు 2 నెలలుగా నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నట్లు భారత విమానాశ్రయ సంస్థ ఏఏఐ ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులు అనుసరించాల్సిన విధానాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. టికెట్ పత్రాలతో పాటు మాస్క్, శానిటైజర్ తీసుకెళ్లడం తప్పనిసరి అని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలన్న ఏఏఐ 350 మిల్లీమీటర్ల శానిటైజర్ను వెంట ఉంచుకోవాలని సూచించింది. ప్రయాణికులకు మధ్య 4 అడుగుల భౌతిక దూరం ఉండాలని పేర్కొంది. అయితే ఈ నెల 20 నుంచి విజయవాడ విమానాశ్రయానికి విదేశీ ప్రయాణికుల విమానాలు రానున్నట్లు పౌర విమానయాన శాఖ నుంచి సమాచారం అందింది. ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ, క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన వాహనాలు సమకూర్చుకోవడం ఎయిర్పోర్ట్ అథారిటీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు ముందుగా అనుకున్న సమయం కంటే 4 రోజులు అదనపు సమయం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 5న రుతుపవనాలు దేశంలోకి వస్తాయని చెప్పింది. ముందు చెప్పిన సమయానికంటే రుతుపవనాలు 4 రోజులు ఆలస్యం రానున్నట్లు వెల్లడించింది. ఈ గడువుకు కూడా 4 రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో దేశంలో 4 నెలల వర్షాకాలం ప్రారంభమవుతుందని వాతావరణ విభాగం తెలిపింది.